ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. చూడు మనోజ్, మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. సార్ ఎవరు దాడి చేసినారు అనుకోవచ్చు. చెప్పు చెప్పు. లేదు, ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఆయుధం లేకుండా మనల్ని చంపగలిగే వ్యక్తి మనం అతిగా ప్రేమించేవారైనా అయ్యుండాలి, లేదా మనం ఎక్కువగా నమ్మిన వారైనా అయ్యుండాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం భూమా మౌనిక రెడ్డి. మంచు ఫ్యామిలీలో వివాదం రోజు రోజుకి ముదురుతుంది. గత 3 రోజులుగా మోహన్ బాబు, మనోజ్ మధ్య వారు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక లక్ష్మీ ప్రసన్న మొదటిగా వీరిద్దరిని రాజీ చేసేందుకు ప్రయత్నించిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఈమె ముంబైకి వెళ్లిపోయింది. అలా దుబాయ్ నుండి మంచు విష్ణు రాకతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ఇక ఈ మధ్యలో మోహన్ బాబు ఒక ఆడియోని రిలీజ్ చేయగా అందులో మనోజ్ తన భార్య మౌనిక మాటల్ని వినడం వల్లే వారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తన ఆవేదనని వ్యక్తపరచడంతో ఇప్పుడు ఆ ఆడియో అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే మౌనిక రెడ్డి వల్లే మంచు కుటుంబంలో గొడవలు మొదలయ్యాయా? మౌనిక రాజకీయాల్లోకి రావడానికే ఇదంతా చేస్తుందా? మోహన్ బాబుకి భూమా నాగిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? తమ తల్లిదండ్రులు మరణించాక మౌనిక మరియు అఖిల ప్రియ రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. భూమా నాగ మౌనిక రెడ్డి అలియాస్ మౌనిక రెడ్డి. ఈమె 1989 ఏప్రిల్ 10న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆలగడ్డలో ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభ. ఈమెకి అఖిల ప్రియ అనే ఒక అక్క, విఖ్యాత్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తాత భూమా బాలిరెడ్డి అప్పట్లో రౌడీజం చేసి ఫ్యాక్షనిజం కి ఆద్యం పోశాడు. అలా ఇతనికి 4 కొడుకులు, ఒక కూతురు కాగా అందులో చిన్నవాడే ఈ భూమా నాగిరెడ్డి. ఇక రోజు రోజుకి ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షలు రాజకీయంగా మలుపు తీసుకోవడంతో బాలిరెడ్డి తన పిల్లల్ని చెన్నైలో ఉంచి చదివించేవాడు. ఇక ఈ క్రమంలోనే తన తండ్రి పెద్ద ఫ్యాక్షనిస్ట్ గా మారి శత్రువుల్ని కూడా పోగేసుకోవడంతో నాగిరెడ్డి డిగ్రీ చదువుతున్నప్పుడు శత్రువులు బాలిరెడ్డిపై అటాక్ చేసి అతన్ని హతమార్చారు. దీంతో నాగిరెడ్డి మరియు అతని అన్నలు ప్రతీకారం తీర్చుకునేందుకు ఫ్యాక్షనిజం ని కొనసాగించారు. అలా కొద్ది రోజుల్లోనే భూమా బ్రదర్స్ పెద్ద ఫ్యాక్షనిస్టులుగా మారారు. ఇక ఇదిలా ఉంటే ఆళ్లగడ్డకి చెందిన రాజకీయంగా బలంగా ఉన్న సుబ్బారెడ్డి గారి అమ్మాయి అయిన శోభా గారిని నాగిరెడ్డి 1986లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్టార్ట్ చేయగా అందులో సెటిల్మెంట్స్ కి సంబంధించిన బాధ్యతల్ని మోహన్ బాబుకి అప్పగించగా ఆ టైంలోనే భూమా నాగిరెడ్డితో మోహన్ బాబుకి మంచి స్నేహం పెరిగి వీరిద్దరూ కలిసి రాజకీయంగా పంచాయతీలు చేస్తుండేవారు. అంతేకాకుండా నాగిరెడ్డి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ మోహన్ బాబు యాక్ట్ చేసిన మూవీస్ ని కూడా రిలీజ్ చేసి మంచి ప్రాఫిట్స్ ని పొందడంతో కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారి ఫంక్షన్స్ అయినా పండగలైనా ఇరు కుటుంబాలు కలిసే సెలబ్రేట్ చేసుకునేవారు. ఇక ఇదే సమయంలో నాగిరెడ్డి అన్నైన ఎమ్మెల్యేగా ఉన్న శేఖర్ రెడ్డి హఠాత్తుగా మరణించడంతో ఆ స్థానంలో నాగిరెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. అలా 1991లో టీడీపీ తరపున పోటీ చేసి మొదటిసారి గెలవడం జరిగింది. ఇక అలా తను చేసే ఫ్యాక్షనిజంతో తన ఫ్యామిలీకి ఏదైనా అపాయం వస్తుందని తన 3 పిల్లల్ని వేరు ప్లేసెస్ లో చదివించేవాడు. అలా అఖిల ప్రియని ఊటీలో చదివిపిస్తే మౌనికని హైదరాబాద్ లో, కొడుకుని బెంగళూరులో చేర్పించాడు. ఇక ఒకవేళ వారిని చూడాలనుకుంటే ఎవరికీ తెలియకుండా వెళ్లి చూసొస్తుండేవారు. ఇక మౌనిక తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్ లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న మౌనిక బీటెక్ చదవాలనుకుంది. ఇక ఈ సమయంలోనే మౌనిక బాగోగులని నాగిరెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహన్ బాబు దగ్గరుండి చూసుకునేవాడు. దీంతో మౌనిక తరచూ మోహన్ బాబు ఇంటికి వెళ్లడంతో మనోజ్ తో ఆమెకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి సీక్రెట్ గా తమ రిలేషన్ ని మెయింటైన్ చేసేవారు. ఇక నాగిరెడ్డి 1996 తర్వాత ఎంపీగా 3 సార్లు గెలవడం, అలా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా తన భార్య శోభా గారిని బరిలోకి దింపి 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేపించగా శోభారెడ్డి గారు ఆ ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించారు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారు మరణించాక మోహన్ బాబుకి టీడీపీ పార్టీతో కొన్ని మనస్పర్ధాలు రావడంతో ఆ పార్టీకి దూరమై సినిమాల వైపు తన దృష్టిని సారించారు. ఇక అదే సమయంలో టీడీపీ తరపున ఆస్తుల విషయంపై నాగిరెడ్డి మోహన్ బాబుతో మాట్లాడగా ఈ విషయంలో వీరిద్దరికి గొడవలు రావడంతో అప్పటి నుండి నిప్పు నీరులా మారిపోయారు. ఇదిలా ఉంటే నాగిరెడ్డి తనకున్న రాజకీయ బలంతో చాలా వరకు సెటిల్మెంట్లు చేస్తూ కాలేజెస్, స్కూల్స్ ని స్టార్ట్ చేసి 100 కోట్లకి పైగా ఆస్తిని సంపాదించారు.
సంపాదించాడు. ఇక అలా ఎప్పుడైతే 2009లో విష్ణుకి విరోనికాకి పెళ్ళయిందో అప్పటి నుండి మోహన్ బాబు వైసీపీ పార్టీకి దగ్గరయ్యాడు. ఇక ఈ క్రమంలోనే చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేయడంతో తనకున్న క్రేజ్ ని చూసి నాగిరెడ్డి దంపతులు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో చిరంజీవి గారు సీఎం అవుతారని 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరగా 2009లో జరిగిన ఎలక్షన్స్ లో వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. ఇక అలా ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లని గెలవగా ఆ తర్వాత చిరంజీవి గారు కొన్ని కారణాల వల్ల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మళ్ళీ టీడీపీలోకి వెళ్ళలేక అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్తుని బలపరుచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి దూరపు చుట్టం మరియు కడప మేయర్ గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి కొడుకుతో అఖిలప్రియకి 2010లో పెళ్లి చేయగా 2011లో వైఎస్ఆర్సీపీ పార్టీలో భార్యాభర్తలిద్దరూ చేరడం జరిగింది. కానీ అఖిలప్రియకి పెళ్లైన సంవత్సరానికే తన భర్తతో మనస్పర్ధాలు వచ్చి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో విడాకులు తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. ఇక ఈ క్రమంలోనే మౌనిక మనోజ్ ప్రేమ గురించి తెలిసి అందుకు నాగిరెడ్డి శోభారెడ్డి గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే వీరిద్దరిది వేరువేరు కులాలవ్వడం ఒక కారణమైతే కూతురికి లవ్ మ్యారేజ్ చేస్తే తమ రాజకీయ భవిష్యత్తుకి నష్టం కలుగుతుందని మౌనిక బీటెక్ పూర్తవగానే తనని కర్నూలుకి తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే శోభారెడ్డి గారు 2014 ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్ చేసి ఇంటికి రిటర్న్ అవ్వగా తను వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయి తీవ్రంగా గాయపడడంతో ఇమీడియట్ గా ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. కానీ చికిత్స ఫలించక కొద్దిసేపటికే ఆమె మరణించింది. ఇక అలా భార్య మరణాన్ని తట్టుకోలేని నాగిరెడ్డి మానసికంగా కృంగిపోయి మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ నాగిరెడ్డి ఇంటికి వెళ్లి తనని ఓదారుస్తూ మౌనికకి మరింత క్లోజ్ అవుతూ వచ్చాడు. ఇక ఈ విషయం తెలిసిన మోహన్ బాబు యుఎస్ఏలో సీఏ చదివిన విరోనికా క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రణతి రెడ్డితో మనోజ్కి బలవంతంగా 2015లో పెళ్లి జరిపించడంతో వీరిద్దరి లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే భార్య మరణాంతరం నాగిరెడ్డి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ని కోల్పోయి తన పెద్ద కూతుర్ని రాజకీయ వారసురాలిగా తీసుకురావాలని వైసీపీలో చేర్పించగా 2014లో జరిగిన ఎలక్షన్స్ లో ఈమె ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక నాగిరెడ్డి ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణించడంతో తన రెండో కూతురు మౌనికకి కూడా పెళ్లి చేయాలని అబ్బాయిని వెతుకుతున్నప్పుడే చిత్తూరులో పుట్టి పెరిగి బెంగళూరులో బిజినెస్ చేస్తూ వెల్ సెటిల్డ్ అయిన గణేష్ రెడ్డితో మౌనికకి 2016లో పెళ్లి జరిపించగా ఆ పెళ్లికి మనోజ్ కూడా హాజరవ్వడం గమనార్హం. ఇక అలా మౌనిక పెళ్లి తర్వాత మనోజ్ చెడు అలవాట్లకి బానిసై తన కెరియర్ ని పక్కన పెట్టేస్తే మరోవైపు మౌనిక గణేష్ రెడ్డి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి జన్మించాడు. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడు అఖిలప్రియ తన పిఏ అయిన భార్గవరామ్తో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ తన తండ్రి అప్పటికే పెళ్లై విడాకులైన భార్గవరామ్తో పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక అలా నాగిరెడ్డి 2017లో హార్ట్అటాక్ తో మరణించగా ఆ తర్వాత అఖిలప్రియ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయి 2018లో భార్గవరామ్ని రెండో పెళ్లి చేసుకుంది. ఇక అలా మౌనిక తన అక్క పెళ్లికని ఇంటికి వచ్చి మళ్ళీ తన భర్త దగ్గరికి వెళ్లకుండా కొడుకుతో కలిసి పుట్టింట్లోనే ఉండేది. దీంతో ఎలాగైనా మనోజ్ ని మళ్ళీ కలవాలని తనతో కలిసి ఉండాలనుకుంది. ఇక ఈ సమయం కోసమే వెయిట్ చేస్తున్న మనోజ్ తన భార్యకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలాగే మౌనిక కూడా గణేష్ రెడ్డికి విడాకులు ఇవ్వగా వీరిద్దరూ చెన్నైలో సహజీవనం చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు మనోజ్ మళ్ళీ తన దగ్గరికి వస్తాడనుకొని తనకి విడాకులు ఇవ్వకుండా ప్రణతి 3 సంవత్సరాలు వెయిట్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో అప్పటి నుండి మనోజ్ కి మంచు ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ప్రణతి రెడ్డి 2019లో మనోజ్ కి విడాకులు ఇవ్వడంతో మనోజ్ చెన్నై నుండి హైదరాబాద్ కి తన మకాన్ని మార్చి పెద్దలను ఒప్పించి మౌనికని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రం పెళ్లై పిల్లాడున్న మౌనికతో పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా మంచు లక్ష్మి మనోజ్ బాధని చూడలేక 2023 మార్చి 3న తన ఇంట్లోనే వీరిద్దరికి పెళ్లి చేయడంతో అన్ని బాగానే సాగుతాయనుకున్నారు. కానీ పెళ్లైనప్పటి నుండి మౌనిక మనోజ్ ని తన ఆస్తిలో వాటా అడగమని ప్రేరేపించడం, దీంతో మనోజ్ తాగేసి వెళ్లి తన తండ్రితో గొడవ చేయడం జరుగుతుండేది. ఇక ఇదే సమయంలో మౌనిక అక్క అయిన అఖిలప్రియ 2024లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడంతో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మౌనిక కూడా తన రాజకీయ అరంగేట్రం చేసి తన సత్తా కూడా చాటుకోవాలనుకుంది. అందుకు మనోజ్ కూడా తనకి సపోర్ట్ చేస్తూ తన వాటా కింద వచ్చే ఆస్తిని తీసుకొని రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే తన తండ్రితో ఆస్తి విచారణకి సంబంధించిన గొడవలు ఎక్కువై అవి తారాస్థాయికి వెళ్లడంతో తండ్రి కొడుకులు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇవ్వడంతో మీడియాలో ఇప్పుడు ఈ విషయం హల్చల్ అవుతుంది. కానీ మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రం మనోజ్ చెడు అలవాట్లకి బానిసవ్వడానికి మరియు ఇంతలా గొడవ చేయడానికి మౌనికనే కారణమని, ఏదేమైనా వారికి ఆస్తిని ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అసలు ఈ గొడవలో తప్పేవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో, ఎందుకంటే కొందరి నిజ స్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధనిచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. ఇది ఫోక్స్ భూమా మౌనిక రెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా
తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.